నీవు దేవుని చిత్తము చేయకుండునట్లు నీ బంధువులు నిన్ను అభ్యంతర పెట్టనివ్వకుము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో దేవుడు అబ్రహాముతో ఇట్లన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అలాగే ఆదికాండము 11వ అధ్యాయంలో నేను ఊరను ఊరిలో చాలా కాలము నివసించాను, కాబట్టి ఇప్పుడు కనాను వెళ్ళి ఏదైనా చేయాలి అనే తన సొంత తలంపు బాబేలులో ఉన్న ప్రజలకు వచ్చినట్లు ఒక గొప్ప తలంపు అబ్రహామునకు రాలేదు. వెళదాము రండి, ప్రభువు కొరకు ఏదో ఒకటి చేద్దాము, ఇటుకలు తయారు చేద్దాము, మట్టికీలు చేద్దాము, ఏదో ఒకటి చేద్దాము అని మనము మనుషుల మెప్పును పొందవచ్చును. పేరు సంపాదించుకుందాము రండి అని అనుకొని నెబుకద్నెజరు వలె బబులోనును కట్టవచ్చును. ఈనాడు క్రైస్తవ పరిచర్యలో అదే జరుగుచున్నది. మరియు ప్రకటన 17 మరియు 18 వచనములలో అదే మనము చూస్తాము. కానీ దేవుడు వెళ్ళమని చెప్పే వరకు అబ్రహాము వేచియున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని నడిపింపు లేకుండా వెళ్ళాడో అప్పుడు అతడు సమస్యలలో చిక్కుకున్నాడు. ఉదాహరణకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి తాను చూపించు దేశమునకు వెళ్ళమని దేవుడు అబ్రహామునకు చెప్పినని మనము చదువుతాము. కానీ అబ్రహాము తండ్రి అయిన తెరహు తనను తీసుకుని వెళ్ళినట్లు చెప్పబడింది. ఆదికాండము 11వ అధ్యాయము 31-32 వచనములు. కానీ అబ్రహాముతో దేవుడు ఏమి చెప్పాడు? నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరమని చెప్పాడు. కానీ 75 సంవత్సరములు గల అబ్రహాము తన తండ్రి చేతిని పట్టుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాము. ఆ విధముగా అబ్రహాము ఆరంభించాడు. దేవుని చిత్తము చేయకుండా నిన్ను మొదటిగా అభ్యంతరపరచేది నీ బంధువులు, అనగా నీ తల్లిదండ్రులు, నీ సహోదరులు, నీ సహోదరీలు, నీ భార్య మరియు నీ పిల్లలు. ప్రభువైన యేసు ఎలాగూ చెప్పారు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను ద్వేషింపకుంటే అతడు నా శిష్యుడు కానేరడు. నీవు ప్రభువును వెంబడించాలని కోరవచ్చును, కానీ నీ తండ్రిని గాని, లేక నీ భార్యను గాని, లేక నీ భర్తను గాని, లేక నీ పిల్లలు గాని వెంబడించవద్దని చెప్పవచ్చును. కాబట్టి తెరహు అబ్రహామును ఎంతో దూరమున ఉన్న హారానుకు తీసుకుని వెళ్ళి అక్కడ నివసించారు. ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనము. అది దేవుని చిత్తము కాదు. వారు అక్కడ ఎందుకు నివసించారు? బహుశా అది పచ్చిక కలిగి అనేక మందులు కలిగి ఉండవచ్చును. అది తెరహు యొక్క సలహా, కానీ అది దేవుడు చెప్పిన స్థలము కాదు. కానీ అబ్రహాము తన తండ్రితో అక్కడ నివసించాడు. అబ్రహాము అనేక పొరపాట్లు చేశాడు. అందులో మొదటిది, తన తండ్రి చెప్పినట్లు విని దేవుడు తనకు బయలుపరిచిన దానికి లోబడలేదు. అప్పుడు దేవుడు ఏమి చేశాడు? అటువంటి పరిస్థితులను దేవుడు చాలా సులభంగా పరిష్కరించగలడు. మరణింపజేయుట ద్వారా తెరహును ఆయన తీసుకుని వెళ్ళాడు. ఆదికాండము 11వ అధ్యాయము 32వ వచనము గమనించండి. అప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము వెళ్ళాడు. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనము. నీవు బయలుదేరక ముందు దేవుడు అలాంటిది చేయాలని కోరుచున్నావా? దేవుడు నిన్ను ప్రేమించిన ఎడల అటువంటి దానిని నీ జీవితములో అనుమతించును. కానీ నీవే సర్దుబాటు చేసుకునేవాడువైతే నీ జీవిత కాలమంతా హారానులోనే నీవు ఉండేటట్లు ఆయన అనుమతించవచ్చును. అప్పుడు నీవు నీ ఎడల దేవుని యొక్క చిత్తమంతటిని పోగొట్టుకొనవచ్చును. దేవునితో నడుచుట నేర్చుకొనుము. దేవుని ఎరుగని నీ బంధువుల మాట వినవద్దు. నీ తండ్రి దేవుని ఎరిగిన వాడైతే తప్పక ఆయన మాట వినవచ్చును. అయితే రక్షణ పొందని లోక సంబంధి అయిన తండ్రి నుండి వినవద్దు. అయితే ఇక్కడ నేను కేవలము ఆత్మీయ విషయము, ఆత్మీయ నియమములను గురించి చెప్పుచున్నాను. చివరకు అబ్రహాము కనాను చేరినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఈ దేశమును నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. ఆదికాండము 12వ అధ్యాయము 5-7 వచనములు గమనించండి. ప్రియ స్నేహితులారా, మీరు దేవుని చిత్తము చేయాలనుకుంటున్నప్పుడు మిమ్ములను అభ్యంతరపరిచే నీ సహోదరులను, నీ స్నేహితులను, నీ బంధువులను, నీ ఇరుగు పొరుగు వారిని చూచి వెనుకడుగు వేయవద్దు.
దేవుని చిత్తమును చేయుటకు నిన్ను అభ్యంతర పెట్టనివ్వకుము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.